గేమ్ చేంజర్, వాస్తవేనా? 100%. 100%. సార్ అసలు 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టారు, 2 చోట్ల ఓడిపోయారు. అసలు పవన్ కళ్యాణ్కి రాజకీయం ఏం తెలుసు? చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్లు పడ్డారు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, అమ్ముకుపోయాడు, ఆయన పల్లకీలు మోస్తున్నాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలు పడ్డా వాటిలన్నిటికీ కూడా ఈరోజు సమాధానం చెప్పినట్టేనా? శ్రీ గెలుపులో కూడా మాటలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించరు. అవును. పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు మా చంద్రబాబు నాయుడు గారిలా. అందరూ ఏముందంటే కులం కార్డు చెప్తారు, ఆయనకి కులం లేదు. అన్ని కులాలు కలిస్తే పవన్ కళ్యాణ్. ఓకే. ఈవేళ ఆయన వ్యక్తిగతంగా ఒకసారి ఏదో విమర్శించాలంటే రోజుగా అదే పని విమర్శిస్తుంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. చట్టరీత్యా ఆయన ఉన్నాడు, చట్టరీత్యా ఆయన ఉన్నప్పుడు చట్టం కల్పించింది ఎవరికి ఇబ్బంది ఉన్నా. అటువంటి టైంలో వీడి విమర్శ ఏంటి? అసలు వ్యక్తిగత విమర్శ ఏంటండి? ఇంట్లో మహిళలు ఏం చేస్తారండి? వాళ్ళు ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా? సిగ్గు లజ్జ లేని టీము. నానీస్ ఆల్ నానీస్ ఆల్రెడీ బెస్ట్ గెలిపి రోజుకి రోడ్డు ఎక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఎంత వ్యక్తిని ఇవాళ ఎంత ఉందాగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి నాకు శత్రువు కాదు, పర్సనల్ శత్రువు కాదు, రాజకీయంగా విభజించాం అని చెప్తున్నారు. అలా చెప్పేటప్పుడు ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడం కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడానికి కారణాల్లో అదొక కారణం. ఓకే. చంద్రబాబు అరెస్ట్ ఒకటి, వ్యక్తిగత విమర్శలు ఒకటి, ఇవన్నీ కూడా. సరే ఏంటి మహామహులు వైఎస్ఆర్సీపీలో అసలు తిరుగులేని నాయకులుగా చలామణి అయ్యే అంతమంది నాయకులు ఓడిపోవడం, మాజీ మంత్రులు. అంటే ప్రజల ఈ పరిపాలన బాగోలేదండి. లిక్కర్ బ్యాన్ చేస్తా అన్నాడు, విపరీతమైన బెల్ట్ షాపులు, రేట్లు పెంచేస్తే తాగుతారన్నారు. అది మహిళ ఇల్లు సంసారం చేయలేకపోతుంది. ఆ రేటు పెంచితే 500 కూలి వస్తుంది, 300 మందుకు అవుతుంది, 500 అమ్మ తినడానికి స్టఫ్ అవుతుంది. ఒకసారి ఓ మందు బాబు చెప్పాడు నాకు, ఇక్కడ 200 మిగులుతుంది కదరా అంటే, స్టఫ్ ఎవడు పెడతాడు వరం గారు అన్నాడు. ఇలా ఆ స్టఫ్ 50 రూపాయలు, ఈ లోపల స్నేహితుడు వెళ్తే ఆడుకో క్వార్టర్, ఆడుకో 100 రూపాయలు, ఇంక నేను ఇంటికి ఏం పట్టుకెళ్ళను అన్నాడు. రెండోది దానికి తోడు ఏంటంటే మహిళల్లో ఈ మందు వలన ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పాడవడం, లివర్ డ్యామేజ్ అవడం, వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లి వీళ్ళు ఆర్థికంగా చితికిపోవడం, ఇవన్నీ. అందులో సూపర్ 6 లో మళ్ళీ చంద్రన బీమా పెడతా ఉన్నాం, 10 లక్షల ఇన్సూరెన్స్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా పనిచేసాయి మహిళల మీద. ఓకే. నేను ఏదో మహిళలకు ఇచ్చేసాను వచ్చేత్తరా అనుకున్నాడు. ఏమి ఇచ్చాడా? ఏమీ ఇవ్వలేదు. ఉచిత ఆర్టీసీ బస్సు కూడా ఉన్నట్టున్నది కదా సార్? ఉచిత బస్సు కూడా ఉన్నట్టున్నది కదా ఆర్టీసీ బస్సులు? ఉచిత బస్సు కూడా. కానీ ఇవన్నీ కూడా కొద్దిగా కష్టం కదండి. ఒక హామీలు అయితే ఇచ్చారు తప్పించి రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ముళ్ళ కిరీటం అని చెప్పి కొంతమంది విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. సార్, పని పాటు లేని దత్తమ్మ, అప్పుల అప్పారావు, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పని చేయడు, కూర్చొని ఉంటాడు అలా పబ్జీ ఆడతా. ఇక్కడ ఈ ఇద్దరు కొడుకులు కష్టజీవులు. ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకు చంద్రబాబు, రెండో కొడుకు పవన్ కళ్యాణ్. కష్టం ఎవరైతే పనిచేస్తారో కుటుంబంలో కుటుంబం ముందుకెళ్తారు. ఈవేళ అవినీతిని అరికట్టి సంక్షేమం ఇస్తారు. ఈవేళ ఇండస్ట్రీస్ పెట్టి గ్రోత్ పెరుగుద్ది, మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కియా పెట్టారు, 300-400 కోట్ల రెవెన్యూ వస్తుంది. ఏపీ ఫైబర్ పెట్టారు, సంవత్సరానికి 50 కోట్ల రెవెన్యూ వస్తుంది. హీరో హోండా పెట్టారు. అలా ఇవన్నీ రెవెన్యూ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి 2వ టర్మ్ ఇచ్చి ఉంటే ఈసారికి రాష్ట్రం చాలా జీడిపి చాలా పెరుగుండు. ఇతను వచ్చాక వచ్చిన ఇండస్ట్రీ ఏది ఉన్నాయన్నీ పోయినాయి, లుల్లు పోయింది, ఇవన్నీ కూడా పోయినాయి. ఓకే. అంచేత ఏదైనా టూరిజం సెక్టర్ ఉంది, దాని మీద ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దాని మీద ట్యాక్సేషన్ వస్తాయి, దాని మీద చుట్టుపక్కల గ్రామాలన్నీ బతుకుతాయి. రాజధాని అమరావతి రాజధాని వస్తుంది, రాజధానికి ఎల్లునోడల్లా బోల్డ్ ఖర్చు పెడతారు, బోల్డ్ ట్యాక్సేషన్ వస్తాయి. ఇవన్నీ ఆలోచన చేసి ముందుకెళ్లారు. ఇప్పుడు ఇద్దరు కూడా కూర్చుని, నాయకులు ఇద్దరు కూడా కూటమి అంతా కూర్చుని ఒక డెసిషన్ చేసుకుని ముందుకెళ్తారు. ఓకే. 100% పేదవాడికి సంక్షేమం ఈ ప్రభుత్వంలో జరుగుద్ది. ఓకే. ఒక పక్కన సంపాదిస్తూ ఎలా జరగాలన్నది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ఒక ప్లాన్ ఉంది. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి? ఇప్పుడు విజయం సాధించారు, తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఆయన పాత్ర ఏంటి ప్రభుత్వంలో? ఆయన పాత్ర ప్రభుత్వంలో పార్ట్నర్. ఆయన పాత్ర లేకపోతే కూటమి అన్నప్పుడు కూటమిలో అందరూ భాగస్వామి.
ఆయనకి ఏమన్నా మంత్రి పదవి డిప్యూటీ సీఎంలు ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి కదా, ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? ఏదన్నా వాళ్ళిద్దరూ ఏది చేసుకోవాలంటే వాళ్ళు చేసుకుంటారు. ఆ స్థాయిలో మనం డిస్కస్. వర్మ గారి పరిస్థితి ఏంటి? వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, మంత్రుల లిస్టు ఇంకా రెడీ అవబోతుంది, ఎవరెవరు ఉన్నారని ఆశావాహులు అందరూ కూడా ఎవరు ట్రైల్స్ వాళ్ళు చేసుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ పార్టీ కాబట్టి. ఇదే కాదు, మీ పరిస్థితి ఏంటి? హామీ నెరవేరుతుందా? నాకు ఇద్దరు పార్టీ అధ్యక్షులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి లేరు కాదండి, ఎవరికి లేడు ఒక అదృష్టం మీకు. అదృష్టం. ఇద్దరు కలిసి నా సర్వీసెస్ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఉపయోగించుకుంటారు. అది సార్ ఏంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏంటి 9వ తేదీని ఫిక్స్ అయిందా లేదా డేట్ ఏమన్నా చేంజ్ అయిందా? 9 అని చెప్పి అంటున్నారు. ముఖ్య నాయకులతో ఎవరితో మాట్లాడడం జరిగిందా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో మీరు? ఈవేళ అంతా ఫుల్ పీజీలో ఉన్నారు సార్. ఎవరికెవరు గెలిచి ఇంకా రేపు అమరావతి వెళ్తున్నాం, రేపు అందరూ పెద్దలందరూ కలుస్తాం, అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాం, రేపు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం. అందరూ ఈవేళ ఎలక్షన్ కౌంటింగ్, గెలిచిన ఆనందం, సంబరాల్లో ఉన్నారంతా. పిఠాపురంలో ఏంటి సెలబ్రేషన్స్ ఏంటి? భారీ ఎత్తున సెలబ్రేషన్ చేస్తున్నారట. రామ్ చరణ్, చిరంజీవి గారు కూడా వచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ భారీ సన్మానం జరగబోతుందట. అదే మన డేట్ ఇప్పుడు నేను అనుకోవడం బహుశా మోస్ట్ ప్రాబబ్లీ క్యాబినెట్ అన్ని అయ్యాక వస్తారో, మరి ముందేమైనా వస్తారో తెలియదు. ఇంకా ఇప్పటి వరకు డేటు, ఆ డేట్ ఫిక్స్ అవుతే మొత్తం రాష్ట్రం అంతా అక్కడ ఉంటుంది పిఠాపురం. ఓకే, భారీగా ఉంటుందండి, చాలా భారీగా చేస్తాం. ఓకే సార్, మరి ఏంటి ఇంకా పాలన మీద దృష్టి సారించవేనా పొత్తు పార్టీలు ముందుకు సాగి? అంతే, పాలన మీద దృష్టి, సంక్షేమం మీద దృష్టి, అభివృద్ధి మీద దృష్టి, బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోద్ది రాష్ట్రం. చాలా హోప్తో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అపజయాన్ని నేను ఊహించలేదు, కానీ ప్రజలకు అండగా నేను ఉంటాను అని చెప్పి కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మేము పేదవారి కోసం నేను ఉంటాను, ఎంత నాకు తక్కువ సీట్లు ఇచ్చినా నేను ప్రజల కోసం ఉంటాను రాష్ట్రంలో అని. ఆయన ప్రజల కోసం ఎక్కడ ఉంటాడండి? ఆల్రెడీ ఆయనకి బెర్త్ రెడీగా ఉంది. ఏం బెర్త్ సార్? చర్లపల్లికి. ఆయన బీబీ మన ఆల్ ఇండియా మన ఈ రికార్డ్ లో ఉన్నారు ఆయన బెయిల్లో. సో అరెస్ట్ చేయబోతున్నారా? మళ్ళీ ఒకసారి జైలుకి పంపిస్తారా? మళ్ళీ కక్ష సాధింపు చర్యలా లేకపోతే చట్టం పని చేసుకుపోద్దా? ఉండవు, ఒకటేనండి. ఇంటెన్షనల్ గా తెలుసుకున్న డివైడ్ ఎంక్వైరీ చేసి చట్టరీత్యా చర్యలు ఉంటాయి. ఏదైనా చట్టాన్ని డివేట్ చేసే విధానం వాళ్ళకి సంస్కృతి మాకు లేదు. ఓకే, వర్మ గారు ఆ ఫోటో చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారి పాదాలకి అకీర్ నమస్కరిస్తున్నాడు, ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి చూసారా మీరు? పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిని చూసా. కాబోయే హీరో చేస్తారా, రాజకీయ నాయకుడు చేస్తారా? ఏదో అతనికి ఏదనుకుంటే అతను ముందుకెళ్తాడండి. సో చాలా హ్యాపీగా ఉన్నదా వర్మ గారు? లేకపోతే ఇది నా సెలబ్రేషన్ కదా, ఎమ్మెల్యేగా గెలిచి నేను చేసుకోవాల్సిన సెలబ్రేషన్ కదా అని ఎక్కడన్నా చిన్న బాధ ఉందా? అది స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో కొన్ని రోజులు మాకు పార్టీలో బాధ ఉన్న కూటమి ఆవశ్యకత ఇవన్నీ కూడా విశదీకరించి తెలియజేశారు. ఆ రోజు నా బాధ్యత ఉందని కూడా నేను నిర్ణయించుకున్నాను. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అడిగినా తెలుగుదేశం పార్టీ సీట్ ఆనర్ చేయవచ్చు. అవును, ఆ విషయంలో మాకు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది ఉంటుంది తప్పితే వేరేది ఇబ్బంది కూడా కాదు. తండ్రి కొడుకులు డిస్కషన్, ఆ డిస్కషన్ అయిపోయింది. సిన్సియర్ గా పనిచేసాం, కసిగా పనిచేసాం, కుటుంబం అంతా పనిచేసాం. అంతంలో ఎక్కడ తేడా లేదు కదా. ఆయనకు కూడా మాట ఇచ్చాం, గెలుపు బాధ్యత మీదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గెలుపు బాధ్యత తీసుకున్నాం, గెలిపించి మళ్ళీ నేను ఇది వరకు ఏదైతే బంగారుపల్లిలో పెట్టిస్తానన్నానో ఆల్రెడీ వేళ ఇచ్చాం. సార్, కక్షలు ప్రతీకారాలతోటే మరి ఈ పాలన సాగుతుందా, లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టి గతహాన్ని మర్చిపోయి రాష్ట్రం కోసం పాటుపడే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే కొన్ని శబదాలు చేసుకున్నారు, మీకు తెలుసది. ఒక పక్క లోకేష్ గారు మీ చిన్నబాబు రెడ్ బుక్ రాస్తే, మరొక వైపు ఎవరైతే
ద్వారంపూడి గారు ఉన్నారో లేకపోతే గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారో ఇలాంటి వాళ్ళు కొన్ని పేర్లు ప్రస్తావిస్తా వాళ్ళ ఎంపైర్లన్నింటినీ కూలగొట్టించి బట్టలు ఇప్పించి రోడ్ల మీద పరుగులు పెట్టిస్తాను అని చెప్పి శపథాలు చేసిన నేపథ్యం. అంటే ఆవేశంలో చేసినట్టు అనుకోవచ్చా? ఇప్పుడు ఆ కక్షలో ప్రతీకారాలు మొదలవుతాయి ఆ ఏపీలో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఇందాక చెప్పారు, ఎవరు నాకు శత్రువులు కాదు, వ్యక్తిగత శత్రువులు కాదని చెప్పారు. ఓకే. కానీ రాష్ట్ర యొక్క ఆస్తులు కానీ ప్రజల యొక్క ఇబ్బందులు కానీ ఇంటెన్షనల్ గా చట్టానికి వ్యతిరేకంగా చేసి చట్టాన్ని చుట్టంలా చేసుకునే అదే లోకేష్ గారి డైరీ కూడా అదే. అంతేగాని ఇంటెన్షనల్ గా ఈ యొక్క సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదు, లోకేష్ గారి దగ్గర కూడా లేదు. రెడ్ డైరీ యొక్క అర్థం ఏంటంటే రూల్స్ డీవియేట్ చేసి పని చేసిన అధికారులు ఏ రోజైనా దొరుకుతారు కదా. అవును. అలాగే కొన్ని కేసెస్ ఇంటెన్షనల్ గా